నరేంద్ర మోడీ సంబంధించినటువంటి ఆయన ఈ మాట మాట్లాడారు, ఈ ప్రసంగం చేశారు, ఈ విధంగా డిమాండ్ చేశారు అనేటువంటిది అట్లా రిలీజ్ అయింది. అదేవిధంగా మరి ఆ విధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సభ సంబంధించి సభకు ముందు కానీ, సభ జరిగేటప్పుడు కానీ, సభ తర్వాత కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రధానమంత్రి ట్విట్టర్ అకౌంట్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా నేను గమనించి ఉండలేదు. నేను చిలకలూరుపేట ఆన్ ది వేలో ఉన్నానని మాత్రం పెట్టారు. అంటే వచ్చి ఏం చెప్పారు అనేటువంటిది ఏం లేదు కదా. ఇక్కడ ఏం చెప్పారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వం పరీక్ష ఏంటి, లేకపోతే ఉన్న మిత్రుల పరీక్ష ఏంటి, వీటికి సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా లేదు. ఇది అంతా కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఆయన ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు, ఆయన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మీరు గమనించండి, ఏ సభకైనా వెళ్ళండి, కామన్ పాయింట్ ఒకటి చెప్తున్నారు నరేంద్ర మోడీ. ఏంటి అంటే, ఇంతమంది జనాలు చూసిన తర్వాత నేను ఖచ్చితంగా మా ఎన్డీఏ కూటమి మిత్రులు తెలుగుదేశం చేస్తాను, ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో మనం గెలుస్తాం అని ఖచ్చితంగా ఒక కామన్ గా ఒక డైలాగ్ చెప్తున్నారు. ఆ డైలాగ్ ఆంధ్రప్రదేశ్ లో మిస్ అయింది. అది చెప్పాలి, ఎందుకంటే ప్రతి అంశం కీలకమేనండి. అది కామన్ గా మాట్లాడేది. మరి ఇక్కడ కూటమి గెలవాలని మీరు ఒకవేళ అనే అనుమానాలు కలిగే విధంగా. రెండవది, మీరు తెలంగాణలో మీటింగ్ జరిగేటువంటి సందర్భం వాళ్ళ కుటుంబ పాలన కానీ, డిఆర్ఎస్ మీద కానీ, అక్కడ గత ప్రభుత్వ అంశాల మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే చేస్తారు. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కానీ, వాళ్ళ సర్కారు మీద ఊరికే మాట వరుసతో ఒక మంత్రుల మీద ఒక కామెంట్ చేశారు తప్ప ఎక్కడ ఈ ప్రభుత్వం మీద విమర్శలు, ఈ ప్రభుత్వాన్ని దించేస్తామని, లేదా ఈ ప్రభుత్వం అభివృద్ధి ఇవన్నీ కూడా ఈ 50 నెలల కాలంగా తెలుగుదేశం జనసేన ఎన్ని రకాల ఆరోపణలు చేస్తున్నాయి. మరి ఇవన్నీ ఆరోపణలు చేసిన అన్ని కూడా వాళ్ళ మిత్రుడైనటువంటి కొత్త మిత్రుడు ఆ విధమైనటువంటి కూటమికి నాయకత్వం వహించేది నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు కాదు కదా. మాకు పెద్ద గొప్ప నాయకుడు వచ్చాడు, గొప్ప నాయకుడు వచ్చేసాడు, మనకి ఇబ్బంది లేదు, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా తమ్ముళ్ళు, మనకి నరేంద్ర మోడీ ఇచ్చాడని మరి గట్టిగా అడిగారు చంద్రబాబు నాయుడు. అంటే నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వం. మరి అలాంటి నాయకత్వంలో నరేంద్ర మోడీ ఏం చెప్పాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం, ఏదో హామీ ఇచ్చాడు, ఏ విధంగా గెలుస్తా ఉన్నాడు, ఏ విధంగా ఇక్కడ ప్రభుత్వాన్ని దించుతా ఉన్నాడు, ఏ ఒక్కటాన్ని చెప్పాడా అంటే మరి ఆ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఒకవేళ ఇచ్చినా సరే నరేంద్ర మోడీ ఆ విధమైనటువంటి విషయాలు చెప్పలేదు. నాకు తెలిసినటువంటి విషయానికి వచ్చేసరికల్లా నేను ఇప్పటికీ నమ్ముతున్నటువంటి అంశం, పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఓడిస్తే మాత్రమే ఆ ప్లేస్ లోకి బీజేపీ రావడానికి అవకాశం ఉంది అనేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యూహం యథాతథాన్ని కొనసాగిస్తూనే తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నది అని ఒక ఇంతకు ముందు నాకున్నటువంటి అభిప్రాయం మరింత బలపడుతూ వచ్చింది మొన్న నరేంద్ర మోడీ సభ తర్వాత. కాబట్టి దీన్ని బట్టి ఇది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అని అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశానికి జనసేనకున్న బలం ఏంటి? నాకు ఇంకేముంది, నరేంద్ర మోడీ బీజేపీ కలిసింది కాబట్టి మేము గెలుస్తాము, 2014లో గెలిచాం, అప్పుడు గెలిచాం, మరి ఇప్పుడు మళ్ళీ గెలుస్తామని అనుకుంటే సరిపోదు కదా. 2014లోనేమో బీజేపీ మీద సానుకూలత ఉంది, 2024లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీని చంపేసి ఆ ప్లేస్ లోకి రావాలి అనేటువంటిది, ఒక ప్రాంతీయ పార్టీని చంపేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించుకునే ఈ పొత్తు పెట్టుకున్నది బీజేపీ. మీరు ఒక్కసారి ఈ అంశాన్ని గమనిస్తే దీని పొత్తుకు ముందు జరిగినటువంటి పరిణామాలు కూడా ఇదే అంశాల్లో బలపరిచేటువంటి విధంగా ఉన్నాయి. అది ఏంటి అంటే, ఎప్పుడైతే పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారో, అమిత్ షాతోనూ అదేవిధంగా జేపీ నడ్డాతోనూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్తో సమావేశం అయిన తర్వాత ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, గంటన్నర మాట్లాడారు కదా. దీని ద్వారా గంటన్నర ఏం మాట్లాడారు ఎవరికి తెలియదు. అదే మా రాష్ట్రానికి సంబంధించినట్టు నేను అడిగాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తాను, ఇవన్నీ చెప్పారు. ఇక్కడ ఏంటి అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సందేశం రాష్ట్ర ప్రజలకి, మేము ఎవరితో పొత్తులో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాకు మిత్రుడే, మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు అనేటువంటి ఒక సందేశము ఎవరైతే ఈ రాజ్యాంగ సంబంధించిన